మహేంద్ర సింగ్ ధోని. అతని ఆటతో ఆపోజిట్ ప్లేయర్స్ కి భయం పుట్టిస్తాడు. అసలు యువత జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ధోనిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే చాలు. సాధారణ టికెట్ కలెక్టర్ నుండి వరల్డ్ నెంబర్ 1 బ్యాట్స్మెన్ వరకు ధోని యొక్క లైఫ్ అందరికీ ఇన్స్పిరేషనే. చాటుగా స్టెమ్స్ వెనక నుంచొని ఆట మొత్తం నడిపిస్తాడు. లైట్ స్పీడ్ తో స్టంప్ అవుట్ చేయడం, లాస్ట్ బాల్ 6 కొట్టడం, ధోని క్యాప్టెన్సీ స్కిల్స్ అండ్ ఇంకా గ్రౌండ్ లో అతని కూల్నెస్ ధోనికి చాలా ఫ్యాన్ బేస్ ని తెచ్చిపెట్టాయి. మొత్తంగా 5 IPL టైటిల్స్ ని గెలిచిన ధీరుడు. యాజ్ ఎ కెప్టెన్ 59.6 విన్% కలిగిన సూర్యుడు. 9 ఫైనల్స్ అండ్ ఇంకా 11 ప్లే ఆఫ్స్ కి తన టీం ని నడిపించిన గొప్ప కెప్టెన్. 200 పైగా IPL మ్యాచెస్ కి కెప్టెన్ గా చేసిన వన్ అండ్ ఓన్లీ లెజెండ్. 2 ఛాంపియన్ లీగ్ టైటిల్స్ ని గెలిచిన లెజెండరీ కెప్టెన్. చెన్నై సూపర్ కింగ్స్ యొక్క వెన్నెముక మన తల ధోని. ప్రతి ఒక్కరికి ఒక ఎండ్ పాయింట్ తప్పకుండా ఉంటుంది, అలాగే ధోని కెరియర్ కూడా. కానీ ప్రతి ఒక్క ఇండియన్ ఫ్యాన్ ధోనిని మాత్రం ఖచ్చితంగా మిస్ అవుతారు. ఈ వీడియోలో మనం ధోని గురించి మీకు తెలియని మొత్తం 20 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. అండ్ అలాగే మీరు MS ధోని ఫ్యాన్ అయితే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద స్టేడియం. నెంబర్ 1, ధోని తన చిన్నప్పుడు ప్రతి టోర్నమెంట్ ఆడేవాడు. ఓన్లీ స్కూల్ ఉండే కాకుండా బయట జరిగే నార్మల్ టోర్నమెంట్స్ కూడా ఆడేవాడు. స్కూల్ టోర్నమెంట్స్ లో గెలిస్తే కేవలం షీల్డ్ మాత్రమే ఇచ్చేవారు, కానీ బయట జరిగే టోర్నమెంట్స్ లో 6లు ఎక్కువ కొడితే ప్రైజ్ మనీ ఇచ్చేవారు. ప్రతి మ్యాచ్ లో 6లు కొట్టి ప్రైజ్ మనీ గెలిచి వాటిని పాకెట్ మనీగా వాడేవాడు. నెంబర్ 2, MS ధోనికి ఎవరికీ లేని ఒక ప్రత్యేకమైన రికార్డు ఉంది. IPL 2020 లో జరిగిన ఒక మ్యాచ్ లో MS ధోని ఒక 6 కొట్టాడు. అయితే ఆ బాల్ షార్జా స్టేడియం అవతల చాలా దూరంలో పడింది. అయితే ఆ బాల్ పడిన ప్లేస్ ని ధోనీస్ 6 అని పిలుస్తున్నారు. ఒకసారి గూగుల్ మ్యాప్స్ లో MS ధోని 6 ల్యాండెడ్ అని సెర్చ్ చేస్తే ఆ ప్లేస్ వస్తుంది. నేను ట్రై చేశా, బట్ ఆ ఒక్క ప్లేస్ కాకుండా ధోని ఎక్కడైతే 6లు కొట్టాడో అవన్నీ చూపిస్తుంది. అసలు మన ధోని ఒక్క చోట 6 కొడితే కదా, కొట్టేవన్నీ 6లేగా. నెంబర్ 3, ధోని ఇండియా ఏ టీమ్ కి ఆడేటప్పుడు ఆకాష్ చోప్రా వాళ్ళ టీం యొక్క కెప్టెన్ గా ఉండేవాడు. అప్పుడు తను యాజ్ ఎ సీనియర్ గా ధోనికి ఒక అడ్వైజ్ ఇచ్చాడు. నువ్వు ఇండియా టీం కి సెలెక్ట్ అవ్వాలంటే ముందు నీ లాంగ్ హెయిర్ ని షార్ట్ చేయించుకో, లేదంటే నిన్ను సెలెక్ట్ చేయడం చాలా కష్టం అన్నాడు. కానీ ధోని దాన్ని సీరియస్ గా తీసుకోకుండా ఇలా అన్నాడు, ఏమో ఎవరికి తెలుసు, రేపు ఇండియా టీం కి సెలెక్ట్ అయ్యాక అందరూ నా హెయిర్ స్టైల్ చూసి అందరూ ఈ హెయిర్ స్టైల్ నే ఫాలో అవుతారేమో అని అన్నాడు. ధోని అన్నట్లుగానే ధోని హెయిర్ స్టైల్ కి అప్పట్లో పిచ్చ ఫాలోయింగ్ వచ్చింది. క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ధోని హెయిర్ స్టైల్ ని బాగా ఇష్టపడేవాళ్ళు. నెంబర్ 4, ఆకాష్ చోప్రాతో ఇంకో ఇన్సిడెంట్ కూడా జరిగింది. అదేంటంటే ధోని ఇండియా టీం కి కొత్తగా వచ్చాడు. బంగ్లాదేశ్ సిరీస్ కి ధోనిని సెలెక్ట్ చేశారు. అదే టైంలో దినేష్ కార్తిక్ ని కూడా సెలెక్ట్ చేశారు. ఒక రోజు ప్రాక్టీస్ లో ధోని దినేష్ కి బౌలింగ్ చేయడం ఆకాష్ చూశాడు. అది చూసి ధోనితో, నువ్వు ఎవరికి బౌలింగ్ చేస్తున్నావు నీకు తెలుసా, అతను నీ ప్లేస్ కి పోటీగా వచ్చాడు అని అన్నాడు. దానితో ధోని, నాకేం పర్లేదు, మీరు బ్యాటింగ్ చేస్తారా చెప్పండి, మీకు బౌలింగ్ చేస్తానా అన్నాడు చాలా కూల్ గా. ఈ ఫ్యాక్ట్ నచ్చినట్టయితే అంతే కూల్ గా ఈ వీడియోకి లైక్ చేయండి. నెంబర్ 5, 2007 వరల్డ్ కప్ లో ఇండియా గ్రౌండ్ స్టేజ్ లోనే వెళ్లిపోయింది. దానితో కెప్టెన్ గా ఉన్న ద్రావిడ్ తన కెప్టెన్సీ నుంచి దిగిపోయాడు. ఇండియాకి ఒక కొత్త కెప్టెన్ కావాల్సి వచ్చింది. అప్పుడు సచిన్ టెండూల్కర్ ధోని నేమ్ ని అనౌన్స్ చేశాడు. దీనితో T20 వరల్డ్ కప్ కి ధోనిని కెప్టెన్ గా చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఇండియా టీం ఫస్ట్ T20 వరల్డ్ కప్ ని గెలిచింది. ధోని కెప్టెన్సీ పర్ఫార్మెన్స్ బాగుండటంతో ODIs కి కూడా కెప్టెన్ గా ఫిక్స్ చేశారు. అన్ని ICC ట్రోఫీస్ ని గెలిచిన ఏకైక కెప్టెన్ MS ధోని. నెంబర్ 6, 2011 వరల్డ్ కప్ లో యువరాజ్ క్యాన్సర్ గురించి యువరాజ్ కంటే ముందు ధోనికే తెలుసు. డాక్టర్స్ రిపోర్ట్ చూసిన తర్వాత ఫస్ట్ ధోనిని పిలిచి యువరాజ్ కి క్యాన్సర్ ఉందని చెప్పారు. ఈ న్యూస్ విన్నాక ధోని చాలా షాక్ అయ్యాడు. అలాంటి పేరుకి సడన్ గా క్యాన్సర్ అంటే ధోనికే కాదు మనకి కూడా పెద్ద షాకే. నెంబర్ 7, MS ధోని మూవీలో హెలికాప్టర్ షాట్ ఎవరి దగ్గర నేర్చుకున్నాడో చూపించారు. అతని పేరు సంతోష్ ఈ 2013 లో బాగా సీరియస్ హెల్త్ ఇష్యూ వచ్చింది. ధోని ఎంత హెల్ప్ చేయాలో అంతకంటే ఎక్కువ హెల్ప్ చేశాడు. తన ఫ్రెండ్ కోసం స్పెషల్ గా హెలికాప్టర్ అరేంజ్ చేసి పంపించాడు. మంచి హాస్పిటల్లో జాయిన్ చేయించాలి అని అనుకున్నాడు, బట్ దారి మధ్యలో అతని ఫ్రెండ్ చనిపోయాడు. నెంబర్ 8, 2016 లో ఒక మ్యాచ్ లో ధోని బౌల్డ్ అయినప్పుడు వికెట్ బెయిల్ వచ్చి తన కంటికి తగిలింది. దానితో ధోని కన్ను ఎర్రగా మారింది.
కానీ ధోని మాత్రం ఆ దెబ్బను లెక్క చేయకుండా ఆ మ్యాచ్ మొత్తం కీపింగ్ చేశాడు. దీన్ని బట్టి ధోనికి క్రికెట్ మీద ఎంత ప్యాషన్ ఉందో అర్థమవుతుంది. నెంబర్ 9, ధోని కెరియర్ లో తన ఫస్ట్ మ్యాచ్ లో 0కి రన్అట్ అయిపోయాడు. కానీ ధోని 3 మ్యాచెస్ తర్వాత తన ఇంటర్నేషనల్ సెంచరీని క్రియేట్ చేశాడు. ఈ సెంచరీని పాకిస్తాన్ మీద కొట్టాడు. అది కూడా 123 బాల్స్ కి 148 రన్స్ ని కొట్టాడు. ఇది ఒక రికార్డ్. దానికి ముందు ఏ ఇండియన్ కీపర్ కూడా వాళ్ళ ఫస్ట్ సెంచరీ 148 రన్స్ కొట్టలేదు. నెంబర్ 10, టెస్ట్ క్రికెట్ లో 100 టెస్ట్ మ్యాచెస్ ఆడటం చాలా ప్రెస్టీజియస్ గా ఫీల్ అవుతారు. ఆ మైల్ స్టోన్ ని అందుకోవడానికి చాలా కష్టపడుతుంటారు. అలాంటిది ధోనికి అవకాశం వచ్చినా కూడా 90 మ్యాచెస్ దగ్గర రిటైర్మెంట్ ఇచ్చాడు. తన పాయింట్ ఆఫ్ వ్యూ లో గేమే ఇంపార్టెంట్, ఎటువంటి మైల్ స్టోన్స్ కాదు. ఫ్రెండ్స్, తర్వాత చూసే ముందు ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. నెంబర్ 11, MS ధోని మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ గా చేసిన ప్రియాంక రోల్ లో ప్రియాంక ధోనిని పాకిస్తాన్ టూర్ కి ముందు ఫ్లైట్ లో కలిసినట్టు చూపిస్తారు. కానీ నిజానికి ధోని ఇండియా టీం కి ఆడక ముందు నుండే ప్రియాంక ధోనికి తెలుసు. వాళ్ళిద్దరు 2002లో కలుసుకున్నారు. ధోని స్టేట్ టీమ్ లో ఆడే టైంలో వాళ్ళిద్దరు లవ్ లో ఉన్నారు. 2004లో ధోని ఇండియా ఐ టీమ్ కి సెలెక్ట్ అయ్యాడు. ఆ టైంలోనే ప్రియాంక యాక్సిడెంట్ అయి చనిపోయింది. ధోని ఇండియన్ టీమ్ లో ఆడటం తను చూడలేదు. నెంబర్ 12, 2013 ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ లో ఇండియా 4-0 తేడాతో ఆస్ట్రేలియాని వైట్ వాష్ చేసింది. ఇలా ఆస్ట్రేలియా టీం ని వైట్ వాష్ చేసిన ఫస్ట్ ఇండియన్ కెప్టెన్ ధోనినే. ధోనికి ముందు గాని తర్వాత గాని ఇంతవరకు ఎవరు ఆస్ట్రేలియాని 4-0 తేడాతో వైట్ వాష్ చేయలేదు. నెంబర్ 13, 7th డౌన్ లో సెంచరీ చేసిన వాళ్ళలో ధోని వాళ్ళలోనే ఫస్ట్ కెప్టెన్. ఇంతవరకు ఏ టీం కెప్టెన్ కూడా 7th డౌన్ సెంచరీ చేయలేదు. ఈ సెంచరీని ధోని 2012లో పాకిస్తాన్ మీద చేశాడు. ఈ మ్యాచ్ లో ధోని 113 రన్స్ చేశాడు. ఈ సెంచరీతో పాకిస్తాన్ కి మంచి ఫిట్టింగ్ స్కోర్ ని ఇచ్చాడు. ఇంతవరకు ఏ కెప్టెన్ కూడా ఈ రికార్డ్ ని బ్రేక్ చేయలేదు. నెంబర్ 14, మనందరికీ తెలుసు ధోనికి బైక్స్ అంటే చాలా ఇష్టమని. తన దగ్గర దాదాపు 80కి పైగా బైక్స్ ఉన్నాయి. వాటిని తనే క్లీన్ చేస్తూ తనే రిపేర్ చేస్తుంటాడు. అండ్ ఇంకా ఇది మీకు తెలుసా, ధోని పేరు మీద ఒక సపరేట్ రేసింగ్ టీం కూడా ఉంది. ఈ టీం పేరు మాహి రేసింగ్ టీమ్ ఇండియా. నెంబర్ 15, ధోని ప్రాక్టీస్ చేసే టైంలో కీపింగ్ ని అసలు ప్రాక్టీస్ చేయడు. ఓన్లీ బ్యాటింగ్, ఫీల్డింగ్, అప్పుడప్పుడు బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తాడు. ఎక్కువగా ఫుట్బాల్ ఆడుతూ ఉంటాడు. ఫాస్ట్ రన్నింగ్ చేస్తుంటాడు. నెంబర్ 16, 2004లో ధోని ఇండియా టీం కి సెలెక్ట్ అయ్యాడు. ఫస్ట్ టోర్నమెంట్ బంగ్లాదేశ్ మీద ఆడాడు. ఆ టోర్నమెంట్ లో మొత్తం 3 మ్యాచ్లు మాత్రమే జరిగాయి. కేవలం 5 డేస్ లోనే ఆ టోర్నమెంట్ పూర్తయింది. టోర్నమెంట్ అయ్యాక డ్రెస్సింగ్ రూమ్ లో ధోని ఒక్కడే జూనియర్ ప్లేయర్. ధోనిని టేబుల్ పైకి ఎక్కి తన గురించి ఇంట్రడ్యూస్ చేయమన్నారు. ధోని తన గురించి చెప్పడం స్టార్ట్ చేశాడు. నేను క్రికెటర్ ని, నేను క్రికెట్ ని టీవీలో చాలా తక్కువగా చూస్తాను. అది కూడా సచిన్ సార్ బ్యాటింగ్ వస్తేనే చూస్తాను. ఆ తర్వాత టీవీ చూడటం ఆపేసి వేరే ఏదో ఒక పని చేసుకుంటాను. 1992 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరుగుతున్నప్పుడు మ్యాచెస్ చాలా ఎర్లీగా స్టార్ట్ అయ్యేవి. అప్పుడు మా నాన్న అడిగి పొద్దున్నే నిద్ర లేపని అడిగేవాడిని. తర్వాత నిద్ర లేకపోతే సచిన్ సార్ యొక్క బ్యాటింగ్ మిస్ అవుతానేమో అని చెప్పి చాలా భయంగా ఉండేది. అందుకే మా నాన్నని మార్నింగే లేపమని అడిగేవాడిని అని చెప్పాడు. ఇది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ గట్టిగా నవ్వారు. ధోని ఫస్ట్ టోర్నమెంట్ లో అంత పర్ఫార్మెన్స్ లేకపోయినా గానీ అందరితో మాత్రం చాలా బాగా కలిసిపోయాడు. నెంబర్ 17, ధోనికి నిద్ర త్వరగా లేవడం అంటే అసలు నచ్చదు. మ్యాచ్ టైం లోనే ఎక్కువగా నిద్రపోతాడు. తను నమ్మేది ఏమిటంటే ఎంత ఎక్కువసేపు నిద్రపోతే మ్యాచ్ మీద అంత ఆలోచన తక్కువగా ఉంటాయని. సో ఆటోమేటిక్ గా మనకి స్ట్రెస్ కూడా తగ్గుతుంది. అందుకే ధోని మ్యాచ్ లో ఎప్పుడు కూల్ గా కనిపిస్తాడు. నెంబర్ 18, ధోనికి క్రికెటే కాకుండా టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెడరర్ అంటే చాలా ఇష్టం. ఇండియన్ యాక్టర్స్ లో అమితాబ్ బచ్చన్ మూవీస్ అంటే చాలా ఇష్టం. అలాగే సింగర్స్ విషయానికి వస్తే లతా మంగేష్కర్ అండ్ ఇంకా కిషోర్ కుమార్ వాయిస్ అంటే ధోనికి చాలా ఇష్టం. నెంబర్ 19, ధోని సచిన్ టెండూల్కర్ ని మొదటిసారి కలిసింది దిలీప్ ట్రోఫీలో. అండ్ ఇంకా ఆ మ్యాచ్ లో సచిన్ ధోని ఆపోజిట్ టీమ్ లో ఉన్నాడు. ఆ టైంలో ధోని మ్యాచ్ ఆడట్లేదు, ఓన్లీ గ్రౌండ్ లోకి డ్రింక్స్ తెచ్చేవాడు. తర్వాత బ్రేక్ టైమ్ లో ధోని డ్రింక్స్ తెచ్చినప్పుడు సచిన్ ధోనితో ఓన్లీ మీ టీం కేనా, నాకు కూడా ఇస్తావా వాటర్ అని అడిగాడు. వెంటనే ధోని సచిన్ కి వాటర్ ఇచ్చాడు. ఇదే సచిన్ అండ్ ధోనికి ఫస్ట్ పరిచయం. నెంబర్ 20, 2011 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ అప్పుడు పాకిస్తాన్ ఫ్యాన్ చాయ్ చాయ్ కి టికెట్స్ దొరకలేదు. ఆ టైంలో ధోని చాయ్ చాయ్ కి టికెట్స్ అరేంజ్ చేశాడు. ధోని ఎప్పుడు పాకిస్తాన్ ఫ్యాన్స్, ఇండియన్ ఫ్యాన్స్ అని భేదభావాలు ఎప్పుడు చూపలేదు. ఎప్పుడు ఫ్యాన్స్ కి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. నిజంగా ధోనిని చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ చాలా బాగా మిస్ అవుతారు. మనందరికి MS ధోని పేరు వినగానే సుశాంతే గుర్తొస్తాడు. జూన్ 14, 2020లో రియల్ MS ధోని సుశాంత్ ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఆగస్ట్ 15, 2020లో రియల్ MS ధోని క్రికెట్ ని వదిలి వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు వీడియో చూసారంటే వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. సో చూసి వెళ్ళిపోకుండా ఎలా అనిపిస్తుందో కింద కామెంట్
సెక్షన్ లో చెప్పి ఇప్పుడే వీడియోకి లైక్ చేయండి. అలాగే మీరు MS ధోని ఫ్యాన్ అయితే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి మంచి కొత్త ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకొస్తూ ఉంటాను. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.